యువత ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా మాట్లాడుకుంటే జంగీస్ ఉద్యమాలు నడుస్తున్నాయి వేరే దేశాల్లో కదా, వీళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? వీళ్ళకి అర్థమయ్యేలాగా అంటే వీళ్ళు ఆ భావజాలం మన మీద రుద్దబడుతుంది, సో దాన్ని వాళ్ళకి అర్థం చేసుకోవడం ఎలా, ప్రధానంగా వాళ్ళు గమనించడం ఎలా? సిచ్యువేషన్ మత భావజాలం ఏది కూడా ప్రధానంగా ప్రశ్నను అంగీకరించదు. ప్రశ్న ఏది కూడా అంగీకరించదు. మనకే ఉదాహరణ తీసుకో, చిన్నప్పుడు మనం దేవుడి గురించో ఇంకో కడప మీద కాళ్ళు పెట్టొద్దు, మీకు తెలుసో లేదో మేము చూసాము. కడప మీద నిలబడొద్దు. ఎందుకు నిలబడొద్దు అని అడిగితే తల్లిదండ్రులు ఏం చెప్తారు? దరిద్రం వస్తుందిరా అంటారు. ఎట్లా వస్తుంది దరిద్రం అంటే కళ్ళు పోతే అట్లాంటి ప్రశ్నలు వేయొద్దు అని కథ మూసేస్తారు. అక్కడ ఏ ప్రశ్నను కూడా జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. కళ్ళు పోతాయనే ప్రచారం, లేకపోతే ఇంకోటి నీకు పాపం తగులుతుందనే ప్రచారం చేసి ప్రశ్నను అడగనివ్వకుండా చేయడం అనేది మతం, ఒక హిందూ మతమే కాదు, అన్ని మతాల ప్రధాన కర్తవ్యం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే యువతలో, జంజీలు కావచ్చు ఇంకోటి కావచ్చు, యువతలో ప్రశ్నను రేకెత్తించడం, ప్రశ్న అడిగే ధైర్యాన్ని కల్పించడం, ప్రతిదాన్ని ప్రశ్నించడం. ప్రతిదాన్ని, ఇది ఏదేని కాదు, ప్రతిదాన్ని తనకు తను ప్రశ్నించుకోవాలి. తన తల్లిని ప్రశ్నించాలి, తండ్రిని ప్రశ్నించాలి, వాళ్ళు చేస్తున్న పనులను ప్రశ్నించాలి. ప్రశ్నించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. సైన్స్లో కానీ సైన్స్ చెప్తుంది మనకి, మొత్తం మనం చదువులు కూడా చెప్తున్నాయి, ప్రశ్న లేకుండా జ్ఞానం లేదు, ప్రశ్న లేకుండా అభివృద్ధి లేదు. అసలు ప్రపంచము ఎప్పుడో పాత సమాజంలో ఉండిపోయేది. ప్రశ్న అనేది లేకపోతే పాత అనాగరిక సమాజం అంటాం కదా, అందులో ఉండిపోయేది ప్రశ్న అనేది లేకపోతే. ప్రశ్న ఉండడం వల్లనే అభివృద్ధి సాధించాం. ప్రశ్న ఇది ఎందుకు ఇలా సాగుతుంది అని ప్రశ్న వస్తే ఇలా సాగడం కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది బాగలేదు కాబట్టి ఇంకో రకంగా చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రశ్నించడం అనేది ఫస్ట్ పిల్లలను మనం నేర్పాల్సిన అంశం. ఇళ్లల్లో ప్రశ్నలు నిషేధిస్తారు. ఇల్లు అనేది బీజ రూపంలో ఉన్న మనువాద సమాజపు గుర్తు. ప్రతి కుటుంబం అనేది బీజ రూపంలో ఉన్న మొట్టమొదటిది. మనువాద సమాజం చాలా పెద్దది, చాలా పైన అధికారము, రాజులు, బ్రాహ్మణులు వీళ్ళు కదా. మొట్టమొదటి అది కుటుంబం. కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది మనవాదం. తల్లిదండ్రులకు తెలియకుండానే తన మనవాదం బోధిస్తుంటారు పిల్లలకు. ఆ మనవాదం ఒక కులానికి సంబంధించిన అంశమే కాదు, ఒక స్త్రీలను అణచివేత అంశమే కాదు. భావజాలం ప్రశ్నించలేని తనాన్ని పెంపొందించడం, ప్రశ్నించకుండా చేయడం.